బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన త్వరలోనే తమ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని, ఎంతమంది చేరతారో త్వరలోనే క్లారిటీ ఇస్తామని మహేష్ కుమార్ పేర్కొన్నారు. కేటీఆర్కు అత్యంత దగ్గరగా ఉండేవారు కూడా తమ టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు ఆయన. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన త్వరలోనే తమ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని, ఎంతమంది చేరుతారో త్వరలోనే క్లారిటీ ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేటీఆర్కు అత్యంత దగ్గరగా ఉండేవారు కూడా తమతో టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక 6 గ్యారంటీలు కానీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 11 నెలల్లో చేసి చూపించాం. కాబట్టి ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మా దిక్కు రావాలి, సత్ఫలితాలు ఇస్తున్నట్టు ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. మేము సంఖ్య చెప్పకూడదు. చాలా నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో అవుతారు. సమయం మేము ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊగినారు. ఇప్పుడు తేలిపోయింది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదా అని. ఉప ఎన్నిక రాకపోయినా వారికి మంచిది, ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్టే వస్తుంది బీఆర్ఎస్ కి. సో ఒక రకంగా కేటీఆర్ ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటే వాళ్ళ పార్టీ వల్ల జీరో గ్రౌండ్ అయి ఉన్నారు. పార్లమెంట్ లో రిజల్ట్ చూసినాం వాళ్ళ పర్ఫార్మెన్స్ అయింది. ఈ కోర్టుకు పోయే అన్నా పోవచ్చు, ప్రతి వారికి కోర్టులకు పోయే అవకాశం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. మరి ఎక్కడికి పోయినా మేము మాత్రం చేయలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోరిక మేరకే కార్యక్రమాలు జరుగుతాయి, నిర్ణయాలు జరుగుతాయి.